జానకి శ్రీనాథ్ న్యూట్రిషనిస్ట్ని. ఈరోజు మనము సాల్ట్ అంటే ఉప్పు ఎంత వాడాలి, అసలు ఎక్కువ వాడితే ఏంటి ప్రాబ్లము, ఆ విషయాల గురించి తెలుసుకుందాము. సాల్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కుకింగ్లో. కానీ నిజానికి ఇప్పుడున్న మోడర్న్ పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం కండిషన్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండి మనకు చెమట పట్టే అవకాశం తక్కువ ఉన్నప్పుడు, అంటే శారీరక శ్రమ లేకుండా కండిషన్డ్ వాతావరణంలో ఉండి చెమట ద్వారా ఎక్కువగా వాటర్ లాస్ లేనప్పుడు, సాల్ట్ లాస్ లేనప్పుడు, అంటే సోడియం లాస్ లేనప్పుడు ఉప్పు వినియోగం మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో కనుక సాల్ట్ తీసుకుంటే అది కంపల్సరీ కిడ్నీ మూత్రపిండాల ద్వారా మాత్రమే అది బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాన్స్టెంట్గా ప్రతిరోజు చాలా ఎక్కువ ఉప్పు తీసుకున్నట్టయితే మూత్రపిండాల మీద ఎక్కువ స్ట్రెస్ అనేది జరగడం అవుతుంది. అండ్ ఎవరికైతే సహజంగా జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా లేకున్నా కూడా హై బీపీకి గురి అవుతారు. అయితే చాలాసార్లు అందరూ అంటారు, ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, నా బీపీ నార్మల్గానే ఉంది, అలాంటప్పుడు నేను ఎందుకు ఉప్పు తగ్గించాలని. ట్యాబ్లెట్స్ వాడుతుంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, కానీ ఇట్ డస్ నాట్ మీన్ దట్ అది నార్మల్గా ఉందని. ఉప్పు డెఫినెట్లీ మనం తీసుకున్న దానికంటే తక్కువ తీసుకున్నప్పుడు లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ ట్యాబ్లెట్స్ అవసరం పడదు. అలాగే సైలెంట్గా ఇంకా ఎక్కువ బీపీ పెరగడం అనేది జరగదు. బీపీ ఉన్నా కూడా దాని ప్రభావం మన ఆరోగ్యం మీద, అంటే ముఖ్యంగా కంటి హెల్త్, కిడ్నీ హెల్త్, బోన్ హెల్త్ మీద పడకుండా అవి కాపాడుతాయి ఉప్పు తక్కువ తీసుకుంటే. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ లేని వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే high risk for stomach cancers, high risk for bone issues, bone loss, plus fractures, ఏజింగ్తో వచ్చే ఫ్రాక్చర్స్, అల్జమీర్స్ రిస్క్ ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఉప్పు ఎక్కువ వినియోగించే కంట్రీలో. మనకి రోజువారీగా ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. అంటే వంటకి మనం ప్రత్యేకంగా వాడినది. మనకు తెలియకుండానే ఉప్పు చాలా రకాల ఆహార పదార్థాల్లో ఉంటుంది. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి వాడే బిస్కెట్స్, కుకీస్తో సహా ఆల్ మిల్క్ సీరియల్స్, సాసెస్, జెల్లీస్, పాపడ్స్, ఇంకా పచ్చళ్ళు అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక టీ స్పూన్ ఉప్పు పచ్చడి అంటే ఒక టీ స్పూన్ ఉప్పుకి సమానము. కాబట్టి అంటే మనకు తెలియకుండా వంట పదార్థాలు కాకుండా ప్రాసెస్డ్ చిప్స్, కేక్స్, కుకీస్ ఇట్లాంటి వాటిలో కూడా ఎక్కువగా ఉప్పు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రాసెస్ ఫుడ్స్తో పాటు వంటకు ఉపయోగించే సాల్ట్ కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే 1500 మిల్లీగ్రామ్స్ సోడియం మాత్రమే అవసరమా అంటుంది ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్. అంటే అది టీ స్పూన్ లాగా కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక టీ స్పూన్ అంత ఉప్పు కూడా ఉండదు. కాబట్టి మనం హెల్తీగా ఉండాలి. లో బీపీ ఉన్నా, నార్మల్ బీపీ ఉన్నా, ఏజ్ పైపడుతున్నా, చిన్నపిల్లలైనా కూడా ఉప్పుని వాడేటప్పుడు అంటే మోతాదు మించకుండా చూసుకోవడం వల్ల అందరూ బెనిఫిటే అవుతుంది. అయితే ఉప్పులో చాలా రకాల ఉప్పులు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. లో సోడియం సాల్ట్ వస్తుంది, ఐడిన్ ఫార్టిఫైడ్ సాల్ట్ ఉంది, ఐరన్ ఫార్టిఫైడ్ సాల్ట్ ఉంది, ప్లస్ సైంధవ లవణము, ఇట్లాంటి వాటి మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు వచ్చింది. సో ఎవరికైతే అంటే ఆల్రెడీ రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరైతే ఆల్రెడీ మూత్రం క్వాంటిటీ ఇష్యూస్లో అంటే వాల్యూమ్ ఇష్యూస్తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు లో సోడియం సాల్ట్ కానీ హై పొటాషియం సాల్ట్ కానీ వినియోగించినప్పుడు డాక్టర్ల సలహాతో మాత్రమే వినియోగించాలి. జనరల్ పాపులేషన్ అంటే కామన్గా ఇంకా ప్రాబ్లం లేదు, బీపీ లేదు అనుకున్న వాళ్ళు కూడా లో సోడియం సాల్ట్తో లేకుంటే పొటాషియం ఎనర్జీ సాల్ట్తో బెనిఫిట్ వాళ్ళు పొందవచ్చు. అయితే ఐడిన్ ఫార్టిఫైడ్ సాల్ట్ తీసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే జనరలీ ఎక్కువ గాయిటర్, ఐడిన్ డెఫిషియన్సీకి గురి అవుతున్నాం కాబట్టి అట్లాంటి సాల్ట్ తీసుకోవడం అవసరం. ముఖ్యంగా యుక్త వయసు అంటే గర్ల్స్ అండ్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉన్న, రిప్రొడక్టివ్ ఫేజ్లో ఉన్న యువతులు
కంపల్సరీ ఐరన్ ఫార్టిఫైడ్ సాల్ట్ వాడితే మంచిది అనమాట. లేదు న్యాచురల్ సాల్టే వాడాలి అని అనుకున్నప్పుడు అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అందులో సోడియం క్వాంటిటీ తక్కువ ఉంటుందని కాదు, కానీ అందులో రకరకాల డిఫరెంట్ అదర్ సాల్ట్స్ కూడా ఉంటాయి. కానీ క్వాలిటీ ఏంటంటే రీజన్ బట్టి అది ఎక్కడ తయారవుతుందో దాన్ని బట్టి రేషియో ఆఫ్ డిఫరెంట్ సాల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంతేకాని అందులో మొత్తానికి సాల్ట్ లేదు అది ఎంతైనా వాడుకోవచ్చు అనేది కాదు. ఎవరైనా సాల్ట్ ఎక్కువ వాడకూడదు. సాల్ట్ అడిక్టివ్ నేచర్ కాదు, అంటే కాఫీ టీ లేకపోతే సిగరెట్ లాగా ఒకసారి అలవాటు అయితే ఇంకా అంతే తినాలి అని అనుకునే అలవాట్లోకి రాదు. మనం నేర్చుకుని కాన్షియస్ ఎఫర్ట్ పెట్టుకుంటే మనం తక్కువ తినడం స్టార్ట్ చేస్తే ఒక నెల రోజుల తర్వాత కొంచెం ఎక్కువ తిన్నా కూడా మనం తట్టుకోలేము. కాబట్టి మంచి అలవాటు ఎక్కువ లాభాలు మైండ్లో పెట్టుకున్నప్పుడు సాల్ట్ తగ్గించి వాడడం వల్ల మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ చాలా అంటే స్ట్రోక్ అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని మనము సేఫ్గా కాపాడుకోవచ్చు.